మాది ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం కొర్లమండ సార్ మాది విలేజ్. మీ దగ్గర మా బ్రదర్స్‌కి ఇద్దరికి ప్లస్ మా తెలిసిన వాళ్ళిద్దరికి రీబాండెడ్ సూపర్ సాఫ్ట్ 4 పరుపులు తీసుకున్నాను సార్. 4 పరుపులు తీసుకున్నాను. ఇప్పుడు కొత్తగా నేనొచ్చేసి 3 ఇన్ 1 లాటెక్స్ 6 ఇంచెస్ ఒకటి తీసుకున్నా సార్. యాక్ సిరీస్‌తో కలిపి. మళ్ళీ కాట్ కూడా ఒకటి తీసుకున్నా సార్ నేను. మాకు ఫస్ట్ నేను అనుకున్న నా ఫీలింగ్ ఏంటంటే సార్, మా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంత పెట్టడం అవసరమా అనిపించింది సార్. దాని ఫీల్ అనిపించిన తర్వాత రూపాయికి దండగలేదు. మనం ఎంత పెట్టినా దండగలేదు. ప్రతి రూపాయికి న్యాయం జరిగింది సార్. పరుపుల గురించి అసలు జీరో నాలెడ్జ్. మీరు మార్కెట్ లోకి వచ్చి చెప్పిన తర్వాత పరుపుల్లో రకాలు కానివ్వండి, పరుపుల్లో క్వాలిటీలు కానివ్వండి, ఇన్ని రకాలు ఉంటాయా అని చెప్పేసానని మాకు పరుపుల గురించి మంచి నాలెడ్జ్ ఏదన్నా వచ్చింది, ఎంతో కొంత తెలిసింది అంటే గనక నిజంగా రామ్మోహన్ గారి గురించి అని చెప్పేసానని నేను గర్వంగా చెప్తాను సార్. నేను వచ్చేసి సార్ ఫస్ట్ వచ్చేసి మనది ప్యాకింగ్ లో వచ్చినాయి 2 ప్రైవేట్ బోర్డులు వచ్చినాయి. ఇవే మెయిన్ బోర్డులు ఏమో అనుకున్నా నేను. ఏది హెడ్ బోర్డును ఫుట్ బోర్డు అవేనేమో అనుకున్నా సార్. మామూలుగా ఒక సింగిల్ లేయర్ తో ప్యాక్ అయ్యింది సార్. అది రామ్మోహన్ గారు చెప్పినంత ప్యాకింగ్ కరెక్ట్ గా లేదే అని చెప్పేసి అనిపించింది సార్ నా ఫీలింగ్. తర్వాత ఓపెన్ చేసిన తర్వాత చూస్తే సార్ ఇది ప్లైవుడ్ బోర్డులు. అసలు ఆ ప్యాకింగ్ గానీ, ఆ ఫినిషింగ్ గానీ, ఆ క్వాలిటీ గానీ నిజంగానే నేను సింగిల్ గా మంచాన్ని ఒక్కడే బిగించేసుకున్నా సార్ నేను. ఎట్లా అంటే పెయింట్ కూడా సార్ ఆ ఫినిషింగ్ గానీ అసలు ఎక్కడ ఎవరికి రాదు అసలు. అది మేము సొంతంగా తయారు చేయించుకున్నా కూడా ఆ ఫినిషింగ్ రాదు. తర్వాత దగ్గర దగ్గర తెనాల నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసి అది మా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఆ ఫినిషింగ్ పోకుండా మీరు ప్యాక్ చేసినందుకు నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. బాగా అనుభవం ఉంటేనే తప్ప అంత టెక్నిక్ గా చేయటం అనేది ఎవరికి సాధ్యపడదు అసలు. టోటల్ గా చెప్పాల్సి వస్తే సార్, మీరు చెప్పింది 100% నిజం. పరుపు మేలుకొని కొంటే రాత్రి హాయిగా నిద్రపోతారు, నిద్రపోతుంటే రాత్రి అంతా మెలకుగా ఉంటారు అన్నది 100% నిజం సార్. నాకైతే ఈ పరుపు వల్ల ఫీల్ ఎట్లా ఉందంటే సార్, ఇది వరకు మనం లగ్జరీ హోటల్స్ కి వెళ్ళినప్పుడే అటువంటి పరుపులు ఆ ఫీల్ ఉండేది సార్ మామూలుగా. ఇప్పుడు నాకు ఇంట్లో కూడా ఆ ఫీల్ వచ్చింది. నిజంగా వి ఫర్నిచర్ మాల్ రామ్మోహన్ గారి వల్ల అని చెప్పేసానని అనుకుంటున్నాను సార్. ఇదివరకు మేము ఒక షాప్ కి వెళ్తే వాడు చెప్పింది వింటమే. వాడికి అందులో లోపల ఏముందో తెలియదు, మాకు ఏముందో తెలియదు. వాడు చెప్పింది వింటమే. వినేసి ఏం చేసేవాళ్ళం అంటేనంటే ఇది ఇంత ఖరీదు, ఇంత మందం ఉంది అని, ఇన్ని ఇంచెస్ అని చెప్పేసి అనంటే ఈజీగా కొనేసేవాళ్ళం. మీరు వచ్చిన తర్వాత నడుము నొప్పికి ఏం వాడాలి, మామూలుగా ఉన్న వాళ్ళకి ఏం వాడాలి, నార్మల్ పెయిన్ కి ఏం వాడాలి, అసలు పరుపు ఏ విధంగా కొనుక్కోవాలి, అసలు బడ్జెట్ లో ఏ రకంగా కొనుక్కోవాలి అనేది చాలా వివరంగా మీ గురించే తెలిసింది సార్. మీరు ఇట్లాగే మార్కెట్ లో అభివృద్ధి చెందాలని చెప్పి సార్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ మామూలుగా.